కూర్చోండి కూర్చో వద్దమ్మా కింద వద్దమ్మా చలేస్తుంది చాలా కూర్చోండి కూర్చోండి మేము మన అందరిని కొడదామని వచ్చాను చూసావా అది పాజిటివ్నెస్ అంటే ఎందుకు కొడతారు అంటాం కాదు కదా ఇది ఏమిటో చెప్తాను జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ ఓకే సో ఒరే అల్లరి చేయకు ఇలా ఇలా కూర్చో కూర్చో పర్లేదు ఏం పర్లేదు కూర్చో ఏం చెప్దాం అనుకున్నా అంటే ఇది జగన్నాథ స్వామిదమ్మ పూరిలో దీనికోసం నా సూట్ కేసు కూడా ఎవరికి ఇచ్చేసి ఇంకో సూట్ కేసు కొనుక్కున్నాను మేము పట్టట్లేదు పాత సూట్ కేసులో పట్టడం అందుకని అది ఎవరికి ఇచ్చి ఇంకోటి కొన్నాను ఇది తాడుతో కొలిచి అలా పంపించి ఇవి నాతో ఉండడం కోసం సరే ఏం చెప్దాం అనుకున్నా అంటే ఇప్పుడు మా రెడ్డి గారు పెళ్ళి అయిన కొత్తలో వాళ్ళ భార్యతో చెప్పారు నేను సర్వీస్ మూడు కలిగిన వాడిని మన ఇంటికి ఎవరైనా ఏదో ఒకటి ఆశించి వస్తారు ఆ పని చేసి పెట్టండి ఈ పని చేసి పెట్టండి అని అడగడానికి నువ్వు ఇసుక్కోకుండా రిసీవ్ చేసుకోవాలి అని చెప్పారు అలాంటి ఆవిడ కాబట్టి అలా నడుపుతున్నాను కూడా సంసారం ఓకే సేమ్ అంటే ఇది కొంచెం డిఫరెన్స్ మొన్న చోటకి వెళ్ళాను హైదరాబాద్ దగ్గర కూరగాయల షాప్ చాలా ఇబ్బందుల్లో ఉండి ఇతర ఆడపిల్లలు నా దగ్గరికి వచ్చాడు ఏదో కొంత ధన సహాయం చేశాం పాలు అమ్మకం ఏదో మొదలుపెట్టాడు తర్వాత ఏదో కూరగాయల షాప్ పెట్టుకున్నాడు ఏదో మొత్తం బండి నడుపుతున్నాడు ఇప్పుడు బాగానే ఉంది అతను అన్నాడు గురూజీ ఒక ఆవిడ ప్రేమించింది అతను ప్రేమిస్తే నేను ఇలా హిందుత్వవాదిని మరి నేను నా ఇల్లు ఇల్లాలు పిల్లలు అలా ఉంటాను నేను ఎక్కడైనా అధర్మం అన్యాయం ఉంటే మరి నేను పోట్లాడతాను అంటే ఆవిడ అలా అయితే వివాహానికి ఒప్పుకో లేదా తప్పుకో అని చెప్పాడు వాడు తప్పుకుంది మరి ఎందుకంటే ఇప్పుడు మొన్న ఏదో మనం అప్రస్తుతం కాదు కానీ ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తూ నీకు ఒక అంకుల్ ఉన్నాడు 50 కోట్లు ఉన్నాయి ఒక అబ్బాయి ఉన్నాడు ఆస్తి ఏం లేదు ఉద్యోగం ఉంది ఎవరిని పెళ్లి చేసుకుంటాం అని అడిగారు ఆవిడ వెంటనే అంకుల్ చెప్పింది అమ్మాయి అమ్మాయి అదేంటి అని అడిగారు కంఫర్ట్స్ కావాలిగా అని ఏదో చెప్పింది అసలు సో ఎక్కువ ప్రపంచం అట్లే ఉంది ఇతను నాకు నచ్చిన మాట ఏంటంటే ఇతను క్యారెక్టర్ నిలబడి ఉండడం వలన ఇతను వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నాడు ఇతను ఆడపిల్లలు ఇతను ఆర్ఎస్ఎస్ శాఖ జరుగుతుంది కార్యక్రమాలు జరుగుతాయి పిల్లలకి భజనలు అవి నేర్పించేవి ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి ఆవిడ ఇతన్ని వివాహం ఆడాలనుకున్న ఆవిడ ఎవరినో పెళ్లి చేసుకుంది ఆవిడకో పాప అంట ఆ పిల్లని ఈ పిల్లలతో పాటు ఈ భజనకి అది పంపిస్తుంది క్యారెక్టర్తో అలా నిలబడడం వలన అది అలాగే మరో ఉదాహరణ హర్సింగ్ నల్వా మీరు ఎవ్వరు వినుండరు ఓ గొప్ప సైనికాధికారి అతను వెళ్తూ ఉంటే అతను ఉండే దృఢకాయుడు గుర్రం మీద ఒక యువతి ఆపి నాకు నీలాంటి కొడుకు కావాలని ఆ మాత్రం తెలియలేనాడు అతను అంతమంది సైనికుల్ని కంట్రోల్ చేసేవాడు ఆయన అమ్మ నేను యుద్ధభూమికి వెళ్తున్నాను మీరు నాలాంటి కొడుకుని కోరుకోవడం మంచిదే కానీ నేను సిద్ధంగా ఉన్నాను కదా నన్నే నీ పుత్రుడు అనుకో అమ్మ అన్నాడు సేమ్ ఇలాంటిది స్వామి వివేకానందకి అమెరికా కూడా ఇలాంటిది ఇది ఆదర్శప్రాయమైనటువంటి వర్తనం ఇప్పుడు పిల్లలకి చెప్పేవాడు లేక మన పిల్లలంతా చెడపిల్లలు ఏం కాదండి ఊరికి పిల్లల్ని అనేయకూడదండి మొన్న పిల్ల వచ్చింది గోదావరి పిల్ల ఇంటర్వ్యూ చేయడానికి చున్నీ లేదు నేను ఊరుకోనుగా వేసుకోను బాగానే ఉంది అంది వేసుకుంటే ఇంటర్వ్యూ లేకపోతే ఇంటికి వెళ్తాం అని చెప్పాను మేము ఏదో శాలువా అది తెచ్చేది పిల్లలు
నచ్చలుగా ఈ కాలం పిల్లలకి వెళ్ళి ఏదో షాప్లో మొత్తానికి ఏదో కొనుక్కొచ్చి ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చా. అలాగే ఇంకో ఇంటర్వ్యూ ముందు బొట్టు పెట్టుకోమని చెప్పాను. ఒకడు వచ్చాడు, వాడు జర్నలిస్ట్ రూపంలో వచ్చిన జంతువు అనుకోండి, అదే టైటిల్ కూడా, వీడియో టైటిల్. బొట్టు పెట్టుకోమంటే ఎందుకు పెట్టుకోవాలన్నాడు. వెంకటేశ్వరరావు కొడుకు కాబట్టి పెట్టుకుంటే ఇంటర్వ్యూ ఉండట్లేదు లేదని చెప్పాడు. అది దిక్కులాగా పెట్టించుకున్నాడు అనుకో మన దత్తుదని. ఆ తర్వాత ఇలా చేతుల్లా అంటూ దాన్ని చేర్పేశాడు. ఆ తర్వాత విషంగా ఎక్కేస్తూ వాట్సాప్లో పెట్టేశాడు. అసలు బలవంతంగా మీరు బొట్టు పెట్టించారు, అది మత మార్పులు కదా అది ఇది అన్నాడు. నీ పౌరుషం సిగ్గు శరం లేదు, నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పాలి. బొట్టు పెట్టేటైతే నీ ఇంటర్వ్యూ అక్కర్లేదా అని చెప్పాలి. నాలాగా నాకు నిజాయితీ ఉంది కాబట్టి నేను చెప్పాను నెక్కచ్చిగా. నువ్వు నిజాయితీ లేదు, నువ్వు దొంగవే, నువ్వు గొరివిరా అని చెప్పాడు. ఆడే విషయం వేరే చోటకి ఎక్కేసాడు. మధ్యలో నాకు ఒక యాంకర్తో ఫోన్ చేయించి మనం తిరిగి పేరు వాళ్ళు చెప్పండి అమ్మా అన్న, ఇక్కడ ఓ జర్నలిస్ట్ ఉన్నారు, వాడు మీతో మాట్లాడతాను. నేను మనుషులతో మాత్రమే మాట్లాడతాను అని ఫోన్ పెట్టాను. వాడు మనిషి అవ్వాలిగా. నేను వాడిని ఏమో అనకపోయినా నన్ను అన్నాడు, వాడు క్షమాపణ చెప్పాలి. వాడు మనిషి అయ్యాడని ఎవరన్నా పెద్ద మనిషి చెప్పాలి. ఓ జిల్లా జడ్జి కానీ, ఓ ఎంపీ కానీ, ఓ మంత్రి కానీ, వీడు మనిషి అయ్యాడండి, పెద్ద మనిషి అయ్యాడండి ఫోన్ చేస్తే అప్పుడు నీతో మాట్లాడతాను. నువ్వు చచ్చిపోయావు 2024 చివరిలోనే. సేవలతో నేను మాట్లాడను, సేవ మతంగాలతో మాట్లాడను. అయిపోయి మనం పెంచుకోక్కర్లేదండి. ఏదో సామెత ఉందండి, ఏదో కర్రతో నేను ఒకటంటే నేను రెండు అంటాను, నేను సామెత ఉంది. అలాగా మనం వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి నింద చేసుకుంటూ మనం రియాక్ట్ అవ్వక్కర్లేదు. ఒక టాస్క్ ఇచ్చి వదిలేస్తే చాలు. ఏమిటి టాస్క్? కూర్చోడు. ఏంటి ఆ టాస్క్ చెప్పరా సార్? మీరు ఏదో గొప్పదే నమ్మేను అనుకుంటున్నారు కదా. మీరు చాలా గొప్పదాన్ని నమ్మేను, మీరు చాలా గొప్పదాన్ని నమ్మేనని మీరు అనుకుంటున్నారు. మీ అమ్మ నాన్న పేరు ధైర్యంగా చెప్పగలిగితే వెంటనే ఫోన్ చేయండి అంట. అలా కొన్ని వందల మందికి వాట్సాప్ మెసేజ్ పెట్టి, వాయిస్ మెసేజ్ పెట్టి బ్లాక్ చేసేస్తా. ఒక్కొక్కడు ఏమంటాడు, నువ్వు వాట్సాప్ బ్లాక్ చేసి పారిపోయావు అంటాడు. ఒరే బుద్ధుందా నీకు? నీ కిటికీ తలుపులు మూసా, మెయిన్ డోర్ తీసా, నువ్వు రావచ్చు కదరా. వాట్సాప్లోకి ఎందుకు వస్తాడు చెప్పరా? పారిపోవడానికి ఈజీగా ఉండదు కదా. మెయిన్ డోర్లోకి వస్తే మా అమ్మ చిన్నప్పుడు మమ్మల్ని ఎప్పుడైనా మాట వినకపోతే 2 తలుపుల మధ్య పెడితే 2 చెక్కలు అవుతుంది, తలకాయ దిట్టేది అనమాట. అలాగ అడిగితే ఉంది. అందుకని మొరాలిటీ లేని రిలీజియాసిటీ ఈ భూమికి ప్రమాదం. ఆ ప్రమాదం మనకి ఈ భూమి మీద దాదాపు 2000 సంవత్సరాల నుంచి మొదలైంది, ఆ 2 మతాల వల్ల. కాబట్టి ఈ భూమండలాన్ని రక్షించాలంటే భారతదేశాన్ని బాగా చూసుకోవాలి. భారతదేశాన్ని బాగా చూసుకోవాలంటే హిందువులు ఇక్కడ బాగా ఉండాలి. హిందువులు మెజారిటీగా ఉన్నంతకాలమే ఈ దేశంలో సెక్యులరిజము, తోటకూర కట్ట ఇవన్నీ ఉంటాయి. ఈ మాటలు నాయి కాదు. ఎవరు చెప్పారు? కేకే మహమ్మద్ గారు చెప్పారు. హిందువులు మైనారిటీ అని మరుక్షణమే ఇక్కడ రాజ్యాంగం ఉండదు, సెక్యులరిజం ఉండదు. కాబట్టి పిల్లలకి చెప్పాలి, మీలాంటి తల్లులు ఏమని చెప్పాలి? 5000 సమానం కాదు అని చెప్పాలి. ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానం కాదు అని చెప్పాలి. అమ్మ బొమ్మ సమానం కాదు అని చెప్పాలి. అన్ని మతాలు చెప్పు, అన్ని మతాలు అని చెప్పాలి. అలా చెబితేనే మన ఆడపిల్లలు మనకు దక్కుతారు, మన ధర్మం మనకు మిగులుతుంది. లేకపోతే సూట్ కేసులోనో పార్సిల్ అయిపోయి ఫ్రిడ్జ్లోనో వస్తారు. మన ఆడపిల్లలు నాశనం అయిపోతే, మన ఆడపిల్లల్ని ఎవడైనా లవ్ జిహాద్ చేస్తే, మన ఆడపిల్ల ఎక్కడికన్నా అమ్ముడైపోతే ఆ దోషం తల్లుదే. బాగా చదువుకో, గాజులు వేసుకుందో లేదో చూడవు, జుట్టు వదిలేసిందో లేదో చూడవు, జుట్టు వదిలితే తప్పేంటో నువ్వు చెప్పవు, బొట్టు సరిగా పెట్టుకోమని చెప్పవు. గరికపాటి వారి గొంతు నొప్పి రావాలి, చాగంటి గారి గొంతు నొప్పి రావాలి, మా గొంతు నొప్పి రావాలి. ఆ పిల్ల మొన్న
ఏమ్మా జుట్టు విరబోసుకున్నాం, కట్టుకోవచ్చు కదా, అలాగా చున్నీ లేకుండా ఎందుకు వచ్చావు అని అంటే మాకు స్వేచ్ఛ, ఫ్రీడమ్ అండి. అందు ఫ్రీడమ్ అంటే చక్కగా ఉండడం, చెక్కలా ఉండడం కాదు. ఇంకొంచెం ఆర్చిగా చెప్పానులేండి, చెప్తే బాగుంది. అందుకని మన పిల్లలు చెడిపోతే ఆ దోషం తల్లిదండ్రులదే. కూతురు చెడిన తల్లిది తప్పు, తనయుడు చెడిన తండ్రిది తప్పు, ప్రజలు చెడిన రాజుది తప్పు, గుర్రము చెడిన రౌతుది తప్పు. ఇది నా మాట కాదండి, ఇది ధర్మపురిలో నరసింహ శతకం రాసినటువంటి శేషప్ప కవి గారు చెప్పారు. అందుకని చెప్పండి, పిల్లల్ని కాపాడండి, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి, వచ్చే